ఎలాగ స్టార్ట్ అవుతుంది మన జీవితంలో? ఆత్మీయంగా ఎలాగ చచ్చిపోతామంటే మొట్టమొదటిగా ప్రారంభించబడేది ఎలాగంటే అవిధేయత. ఏంటది? అవిధేయత. తెలిసి చేయడములో అవిధేయత. నేను ఓడిపోయాను, అది సెకండరీ థింగ్. ఫస్ట్ మీరు అవిధేయత, తెలిసి పాపం చేయటం. రెండవది వస్తుంది ఏంటంటే మన జీవితంలో ఓటమి. ఆఫ్టర్ డిసొబీడియన్స్ కమ్స్ డిఫీట్ ఇన్ అవర్ లైఫ్స్. ఆఫ్టర్ డిఫీట్ దెన్ కమ్స్ డెత్. ఆధ్యాత్మికంగా చచ్చిపోవటము. ఏంటంటే మొదటిగా ఏమొచ్చేది? అవిధేయత, రెండవది ఓటమి, మూడవది ఆత్మీయంగా చచ్చిపోవడం. ఆత్మీయంగా అంత సులభంగా ఎవరు చచ్చిపోరు. ఆత్మ ద్వారా పుట్టిన వారు, బోర్న్ అగైన్ క్రిస్టియన్స్, దే విల్ నాట్ డై స్పిరిచువల్లీ అంత ఈజీగా చావరు. కానీ మొదటిగా ఎలాగ చేస్తారంటే డిసొబీడియన్స్, అవిధేయత. దాని తర్వాత ఎంతమంది చెప్తారండి, నేను దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ఫర్ మెటీరియలిస్టిక్ అట్ ఎనీ కాస్ట్, కానీ నేను దేవునికి దూరంగా ఉన్నప్పుడు అన్ని డోర్స్ నా జీవితంలో క్లోజ్ అయిపోయిన అనుభవం నేను ఎదుర్కొన్నాను అన్నవారు చేతులు ఎత్తి చూపిస్తారా? ఎన్ని ప్రయత్నించిన షట్, ఎన్ని ట్రై చేసిన షట్, నా శక్తిలో నేను ఎంత ట్రై చేసినా అన్ని కూడా మూసివేయబడ్డది, అంత ఓటమే నా జీవితంలో చూసాను అన్నవారు చేతులు ఎత్తి ధైర్యంగా చూపిస్తారా? ఇట్ ఇస్ ట్రూ. బికాజ్ వితౌట్ గాడ్ నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు, మీరు ఫలించలేరు అని యేసుప్రభు చెప్పిన మాట ఎంతో ఖచ్చితమైనది, ఎంతో ట్రూ. ఈరోజు మనం అనుకుంటాము దేవుడు లేకుండా ఇది చేసేద్దాము అనుకుంటున్నారు. కానీ అవిధేయులుగా ఉంటూ దేవునికి ఇష్టలేనివి చేస్తూ నాకు దేవుని జయము కావాలి, దేవుని హస్తము కావాలి, దేవుని దీవెన కావాలి, అబ్సల్యూట్లీ డజంట్ వర్క్అవుట్. ఇట్ డజంట్ వర్క్అవుట్. నియమము తగ్గినట్టుగా పోరాడాలి. జట్టి అయిన వాడు ఎలాగ పోరాడాలంట? నియమము తగ్గినట్టు పోరాడాలి. కానీ నియమం లేకుండా పోరాడితే నిశ్చయముగా ఓటమి. సో వెన్ యూర్ డిసొబీడియంట్, కావాలని తెలిసి చేసిన పాపాలు చేస్తూ నాకు జయము అంటే రాదు. ఆ జయము తర్వాత, ఆ ఓటమి తర్వాత వస్తుంది ఆధ్యాత్మికంగా చచ్చిపోవడము. అందుకనే చెప్పకండి ఇది దేవుడే నన్ను ఇట్లా చేస్తాడు, నా వల్ల అవ్వదు, ఇది నా స్వభావం, ఇది నా ప్రవర్తన. ఇది కాదండి. చాలా మందికి క్రేవింగ్స్ ఉంటాయి. ఏంటి ఆ క్రేవింగ్స్? ఇది చేయాలి. ఏంటి? పాపము, దేవుని పనులు కాదు, పాపము చేయాలని క్రేవింగ్. ఇది అయిన వెంటనే అక్కడికి వెళ్ళాలి. చాలా మంది ఆలయానికి వచ్చిన తర్వాత ఆలయం అయిన వెంటనే నేను తను కలిసి అట్లా వెళ్ళిపోవాలి. ఏంటది? చూడండి, ఆలయానికి వస్తున్నారు పేరుకి. ఎందుకు? నేను క్రైస్తవుడిని, నన్ను పెళ్లి చేసుకొని చెప్పడానికి, నేను క్రైస్తవురాల్ని నేను చేసుకొని చెప్పడానికి. కానీ అయిన తర్వాత ఆలోచనలు ఎక్కడున్నాయి? ఈ రీతిగా చేయాలి, ఆ రీతిగా చేయాలి, ఆ పాపము చేయాలి, మనం ఇట్లా కలవాలి అనే ఆశలు, ఆ క్రేవింగ్స్ ఉన్నాయి చూడండి. తీవ్రమైన కోరికలు అంటావి. ఆ తీవ్రమైన కోరికలు ఎలాగ నడిపిస్తాయి? పాపంలో నడిపిస్తాయి. పాపం నుండి ఓటమి నుండి ఆధ్యాత్మికంగా చచ్చిపోయే స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీ అవయవములను అలాగనే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. నూతన స్వభావము పాత స్వభావం రెండు కలిసి పని చేయలేవు. నమ్ముతారా? Our old nature and new nature doesn't work together. It will always conflict. కాబట్టి ఆ పాత స్వభావంలో ఉన్న శక్తి ఏంటిదంటే, ఆ పాత స్వభావానికి మీరు ఒక్కసారి అనుమతి ఇచ్చారనుకోండి, అదంటది నేనే రాజ్యుని, నేనే ఏలుతున్నాను ఈ హృదయాన్ని, ఈ శరీరాన్ని. కాబట్టి ఈ నూతన స్వభావాన్ని నేను తొక్కి పక్కన పెట్టేస్తాను. ద ఓల్డ్ నేచర్ విల్ ఆల్వేస్ ట్రై టు డామినేట్. అందుకనే పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు పాతగా ఉన్నప్పుడు, మీ పాత కాలంలో మీరు బలహీనులుగా ఉన్నప్పుడు ఎలాగున్నారు? అపవిత్రత, అక్రమము చేయడానికి మీ అవయవముల్ని దాసులుగా ఇచ్చారు. ఎంతమంది చెప్తారండి? నిర్మోహమాటంగా చెప్తారా? నేను పాపంలో ఉన్నప్పుడు నా అవయవములన్నీ కూడా పాపానికి ఇచ్చానన్న వారు ఉంటే చేతులు ఎత్తి చూపిస్తారా? నా దేహము, నా మనస్సు, నా ఆలోచనలు అన్నీ కూడా పాపానికి అప్పచెప్పాను. అప్పుడు దాసునిగా ఉన్నాను, దాసురాలుగా ఉన్నాను. దేనికి? పాపానికి. కానీ అలాగే పరిశుద్ధత కలుగుటక ఇప్పుడు మీ అవయవములు నీతికి దాసులుగా అప్పగించుకోండి. ఇప్పుడు దేనికి దాసులుగా ఉంచాలంట?
నీతికి దాసులుగా అప్పగించండి. చూడండి, చాలా మంది అనుకుంటారు ఈ శరీరము కూడా ఒక దురాత్మ అని. దురాత్మ కాదండి, ఇది శరీరమే దురాత్మ. దురాత్మే అపవాది. శరీరము దురాత్మ అని శరీరాన్ని ఏ సున్నామంలో పోతుంది. ఆ శరీరం ఎక్కడ పోతుంది? ఆ శరీరం మీతోటే ఉంటుంది కదా, ఎక్కడికి పోయేది లేదు. కానీ శరీరాన్ని ఏం చేయాలంట తెలుసా అండి? సిలువ వేయాలంట. ఏంటది? సిలువ వేయాలి. ఏది గట్టి చెప్తారా? సిలువ వేయాలి. దురాత్మల్ని ఎల్లగొట్టాలి, దురాత్మల్ని పారద్రోలాలి, శరీరాన్ని సిలువ వేయాలి. ఎందుకు సిలువ వేయాలంటే ఈ శరీరం ఇందాక చెప్పినట్టు ఒక గేట్ వంటిది. ఏం గేట్? దేనికి గేట్? ఎప్పుడైతే పాపానికి మనము చోటిస్తామో తెరిచిపడుతుంది గేట్. దురాత్మలారా రండి, ఏలిక చేయండి, ఏలండి, అధికారం తీసుకోండి అని దురాత్మల్ని ఓపెన్ చేస్తుందండి. అంటే గేట్స్ ఓపెన్ చేసి దురాత్మల్ని ఆహ్వానిస్తుంది. ఇట్ ఇన్వైట్స్ ద డీమన్స్ అండ్ కీప్స్ ఎవ్రీథింగ్ రెడీ. ఇదిగో నా దేహము, ఇదిగో ఈ మనిషి, ఇదిగో. ఎన్నోసార్లు చెప్తాను ఈ ఆలయంలో, చాలా మంది వారు చేసిన, కొంతమంది అంటే స్త్రీలనే కలుస్తూ ఉంటాను, కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు డ్రగ్స్లో ఉన్నప్పుడు దురాత్మలు ప్రవేశించినాయి అని చెప్తూ ఉంటారు. డ్రగ్స్ తోటి దురాత్మలు ఎట్లా వస్తాయి? ఆ పాపానికి ఎప్పుడైతే చోటు ఇచ్చారో, యూఆర్ ఓపెనింగ్ అండ్ సేయింగ్, కీపింగ్ ఇట్ రెడీ, హియర్ ఐ యామ్, టేక్ మై బాడీ, ఇట్స్ యోర్స్. నేను ఒక వ్యక్తికి నా శరీరాన్ని అప్పచెప్పుకున్నాను అని ఆ స్త్రీ ఎవరైనా అన్యుడే కాదు అసలు, పాపంలో జాగ్రత్తలో పడినప్పుడు తన శరీరాన్ని, తన దేహాన్ని అప్పచెప్పుకున్నప్పుడు షీ ఓపెన్ ద డోర్. షీ సెడ్, ఎప్పుడైతే అన్నిటికంటే భయంకరమైనది శారీరకమైన పాపము కలిసినప్పుడు, ఆ దేహాలు కలిసినప్పుడు, యు ఆర్ ఓపెనింగ్ ద మెయిన్ డోర్ ఫర్ ద ఎనిమీ. దురాత్మకి చాలా పెద్ద తలుపు తెరిచి ఆ దెయ్యాలన్నీ ప్రవేశించడానికి మీరు ఆహ్వానిస్తున్నట్టు. బీ వెరీ కేర్ఫుల్. డోంట్ ఓపెన్ డోర్స్ టు డీమన్స్. మనుషులు కదా? నో, నాట్ మనుషులు. వారు మనుషులు కాలేదు, వారిని ప్రేరేపిస్తున్న అపవాది శక్తులు. మీరు ఎప్పుడైతే పాపము కదా, అడుగుతున్నాడు కదా, చేస్తున్నాడు కదా, ఇవి చేయకపోతే బాధపడతాడు కదా అని మీలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఉంటుంది. ఏంటి చేయకూడదు, కానీ బాధపడతాడు, విడిచిపెడతాడు, లేకపోతే విడిచిపెడుతుంది, అందుకనే వెళ్తున్నా. నో, డోంట్ కేర్. నా నిమిత్తమై తల్లినైనా తండ్రినైనా ఎవరినైనా నా నిమిత్తమై మీరు పోగొట్టుకుంటే, విడిచిపెడితే దేవుడు అన్నాడు దానికి తగిన ప్రతిఫలం నేను ఇస్తాను. కానీ మీ దేహాలు అంత సులభంగా అప్పచెప్పుకోకండి, స్త్రీలు ఎస్పెషల్లీ. డు నాట్ గివ్ యువర్ బాడీ సో సింప్లీ. గలితీయులకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. గలితీయులకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. చూడండి, ఎప్పుడు చూసిన ఆత్మకి శరీరానికి పోరాటము. ఎప్పుడు స్టార్ట్ అయిపోయింది ఈ పోరాటము అని అంటే, అంతకుముందు మనం అందరము పాపానికి దాసులము, కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించామో అప్పుడు స్టార్ట్ అవుతుంది పోరాటం. అప్పటి వరకు స్టార్ట్ లేదండి, ఎందుకంటే దాసులు ఉన్నప్పుడు అపవాది మనల్ని ఏం డిస్టర్బ్ చేయడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రవేశిస్తాడో అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన యుద్ధము. శరీరము పరిశుద్ధాత్ముడికి ఎప్పుడు కూడా విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానినొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మరి మీరేవి చేయ నిశ్చయించుతారో వాటిని చేయకుందురు. ఎందుకంటే చాలా మటుకి ఇక్కడ పౌలు భక్తుడు చెప్పింది ఏంటంటే, చాలా మందికి చేయాలని ఆశ ఉంటుంది కానీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ద ఫ్లెష్ అండ్ ద స్పిరిట్ ఇస్ అట్ వార్ విత్ ఈచ్ అదర్. ఎప్పుడు చూసిన యుద్ధమే. మీరు అందరు చెప్తారు, పొద్దున్న లేసిందే నుండి పడుకునే దాకా నాకు యుద్ధము జరుగుతుంది, నా మనస్సులో, నా హృదయంలో, నా అంతరంగంలో యుద్ధం జరుగుతుంది అన్న వారు ఉంటే చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? దట్ మీన్స్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. అసలు యుద్ధమే జరగట్లేదండి, అసలు పాపానికి నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు అన్నారు అనుకోండి, పరిశుద్ధాత్ముడు మీలో లేడు. ఒక్క చిన్న పాపము చేసిన నా హృదయం అంతా భారంగా మారుతుంది అన్నవారు ఉంటే చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? అందరికీ కలగదు, అందరికి ఆ భారం ఉండదు. ఒక్క చిన్న పాపం చేసి నా హృదయం అంతా వేదనగా ఉంటుందండి, నా హృదయం అంతా కలవరంగా ఉంటుంది. అయ్యో నేను దేవునికి విరుద్ధంగా చేస్తాను, అయ్యో నేను దేవునికి ఇష్టం లేనిది చేస్తానను ఒకలాంటి అయోమయము, కలవరము, బాధ, వేదన, భారము నాలో ఉంటుంది అని అంటే కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. డజంట్ మీన్ దట్ యు కంటిన్యూ టు ఎంటర్టైన్ ద సిన్. కానీ కనీసము ఆ పశ్చాత్తాపడాలి అనే ఆశ, ఇది నేను తప్పు చేశాను అనే ఆ మనసు ఉంది చూడండి, అది పరిశుద్ధాత్మని కార్యం.
అయితే పొద్దున్న లేసిందే నుండి ఒక దృశ్యము లేకపోతే ఒక మాట, కోప్పడు ఒక మాట, నోరు జారి పలికిన, ఛీ నేను అలాగ అట్లా మాట్లాడని ఏంటి, కోప్పడిన, ఒకవేళ చేతులు ఎత్తిన బిడ్డల పైన లేకపోతే ఎవరిపైన చేతులు ఎత్తిన, ఏంటి నేను అట్లా చేస్తాను అని వెంటనే క్షమాపణ కోరడము, దేవునికి క్షమించమని అడగటము, ఇవన్నీ కలుగుతుంది అని అంటే నిజముగా పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు. జీవితాలు మార్చుకోకపోతే, గుణము మార్చుకోకపోతే, ఆ వ్యక్తిత్వము మార్చుకోకపోతే, క్షమించలేని హృదయం లేకపోతే, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కమింగ్ టు ద చర్చ్ కదా? ఈరోజు మనం కూడా వింటాము, పెద్దలు అనబడతాము, ఆరాధికులు అంటాము, చేతులు ఎత్తుతాము, కానీ చిన్న పాపం విషయం కూడా మీకు ఆ పశ్చాత్తాపం, ఆ వేదన, ఆ భారం కలగలేదంటే నిజముగా మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడలేదు. ఒకవేళ నింపబడిన పరిశుద్ధాత్ముని అనగద్రొక్కేస్తారు, అంతరంగ పురుషుడిని అలాగనే చంపేస్తారు. దట్ ఈస్ వై యు నాట్ హ్యావింగ్ ఎనీ ఫీలింగ్ ఆఫ్ రిపెంటెన్స్. నాట్ ఫీలింగ్, యూ డు నాట్ హ్యావ్ రిపెంటెన్స్, యూ డు నాట్ ఫీల్. ఒకలాంటి బాధ ఏముండదండి. ఒక చిన్న పాపము చేసిన నాకు బాధ కలుగుతుంది. ఒక చిన్న పాపము చేసిన వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపడాలి. ఒక చిన్న పాపము చేసిన దేవుని దగ్గర ఒప్పుకోవాలి, క్షమించమని వేడుకోవాలి. అది చెప్తే కానీ నాకు నెమ్మది ఉండదు.